ద్వాదశ రాశుల ఫలితాల్లో మరి ఏప్రిల్ 19వ తారీఖు నుంచి ఏప్రిల్ 25వ తేదీ వరకు, అంటే ఆదివారం నుంచి సోమవారం వరకు వార ఫలాల్లో మకర రాశి వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మకర రాశి వారికి అయితే కనుక ఈ వారం ఎక్కువ శాతం అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సంతాన విషయాల్లో శీఘ్రమైన పురోభివృద్ధి కలగటం, అలాగే వారి పరంగా ఏవైనా సరే శుభవార్తలు వినటం అనేది కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా మరి ఎవరైతే మకర రాశి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్లో ఉన్నవారికి ఈ వారం ఎంతో కొంత ఆశించిన అభివృద్ధి అయితే కనిపిస్తుంది. నష్టాలు అనేది బయట షేర్ మార్కెట్కి ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళు త్రుటిలో ఎంతో కొంత అమ్మయ్య ఈ మాత్రమైనా సరే మనకి ఊరట లభించింది అనుకునే విషయాలు అయితే ఉంటాయి. ఇక స్త్రీలు, అంటే ఎవరైతే మకర రాశిలో జన్మించిన స్త్రీలు ఎవరైతే ఉంటారో వారు ఈ వారం కొత్త ఉద్యోగాల్లోకి చేరటం కానీ, లేదా కొత్త అవకాశాలు చేపట్టడం కానీ, ఈ రకంగా కొత్త వాటికి నాంది పలకటం అనేది అయితే కనుక మహిళల పరంగా ఈ మకర రాశి వారికి ఈ వారం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక మకర రాశిలో జన్మించి ఎవరైనా సరే పెళ్లి కోసం వేచి ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా ఈ వారం అందుకు తగిన వాతావరణం అయితే కనపడుతుంది. అలాగే మకర రాశిలో జన్మించి ఎవరైనా సరే మరి ప్రేమలో పడిన పిల్లలు ఎవరైనా కనుక ఉంటే కనుక ఈ వారం వాటిని పెద్దల ముందుకు తీసుకెళ్ళినట్టయితే కనుక ఎంతో కొంత ఖచ్చితంగా సానుకూల వాతావరణం కల్పించడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా శ్రవణ నక్షత్రం, ధనిష్ట నక్షత్రం వారికి అయితే కనుక చక్కటి అవకాశాలు అన్ని విధాలు అక్కడ, అంటే వ్యక్తిగత విషయాలే కాకుండా వ్యక్తిగత అభివృద్ధి విషయంలో కూడా చాలా చక్కటి ఫలితాలు అయితే కనుక మకర రాశి వారికి కనిపిస్తున్నాయి. ఇక మకర రాశి విద్యార్థులు కొద్దిగా బద్ధకాన్ని తగ్గించుకొని మరింత గట్టిగా కృషి చేసినట్టయితే కనుక చాలా పెద్ద పెద్ద విజయాలను పొందడానికి కూడా ఈ వారం దోహదపడటం అనేది అయితే ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే మరి పంచమ స్థానంలో సచేతనలో శుక్రుడు సంచరించడం వల్ల వీరికి బుద్ధి వికాసం అనేది అయితే కనుక బాగా ఈ వారం ఉంటుంది. అలాగే ఇప్పటిదాకా ఏదైనా సరే చిన్న చిన్న సందేహాలు రకరకాలుగా పట్టి పీడిస్తున్న ఆ సందేహాలన్నీ కూడా పటాపంచలయ్యి ఈ వారం చక్కటి ఉన్నతిని సాధించడం అనేది అయితే కనిపిస్తుంది. ఇక ఈ వారం అంతా కూడా మరింత మంచిని మకర రాశి వాళ్ళు పొందడానికి ఏదైనా సరే మహాలక్ష్మి ఆలయాలకి కానీ, లేదా మరి గ్రామ దేవతల ఆలయాలకి కానీ వెళ్ళినట్టయితే కనుక మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది.